భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు, కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేని తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులిమేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా సంధ్య, నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలాను. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను. నేను మోడుని. నాకు జీవితంలో ఏ ఆశలు లేవు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజ స్వరూపం వాసుకి చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడివో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. హలో, బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే. పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబుజీ స్పీకింగ్. నేను భాగ్యాన్ని డియర్. మా సైంధవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను. నన్ను తప్పించుడాలి. హాసిని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరై ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమిటయ్యా ఈ విధవ మళ్ళీ ఏదైనా ప్రేమ వ్యవహారంలో పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? మా మీద కోపం వచ్చిందా డాలి? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి. నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ థాస్ట్ రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతుకు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకు వెరివాడి చేసి వల్ల వేసుకుని యాస్కంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడంటున్నావా? సరే, అది తెలుస్తాను. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి అక్కడ బబ్బలు? ఊరుకోవే. రేయ్, రేయ్. నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యా, నీకు ఇవేం బుద్ధులా? రేయ్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను. మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా. మరి చిచ్చి, నా కడుపును చెరబుట్టావు కదా. నేను అదే అనుకుంటున్నాను. నాన్నగారు కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తా నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహించామండి? నా ఏనో భయో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టటమా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావన్నమాట. ఒరే కొట్టిగా వీళ్ళ గదిలో మారేసి బయట తాళమట. గాడి గాడి పెద్ద అసలు చెప్పుకునేట్లా కాలు పట్టుకోవాల్సింది. అలానే ఇప్పుడు చూపిస్తాను తర్వాత. హలో హలో అండి, పోలీస్ స్టేషన్. సబ్ ఇన్స్పెక్టర్
గుడ్ మార్నింగ్ సార్. అడిగారు అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారా? కొంప మునిగిందే. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే బ్లాక్ మనీ గట్టిగా అరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి పుట్టుబడి దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట తాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క, బాబు, నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంధ్య, ఏమిటన్నా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? ఓల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, మేము ఇస్తాం. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా మంతుల్లో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టు నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో కలతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి చేయొచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం అని. సంధ్య, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం అవసరం. రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? ఓ, తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కని మీరే ఆదుకోవాలండి. వాసు, మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదా? అలాగే బాబు, అలాగే. అక్క, వెళ్ళొస్తాను అక్క. అత్తమ్మా, ఏమిటమ్మాయి? అవిటి వాడికైనా నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో. ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే. మాధవ, రానైనా ఎప్పుడు రావటం అమ్మా. ఏమిటండి ఇది? ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయనా, కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం. ఏం లేదు మాధవ్, తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు,
వచ్చాయి కీళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్న చుట్టూ పోలీస్ కాపులా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా, మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటేను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదులే. Now you can go in. వాసు, వాసు, అలా చేయకు. అక్క, మాధవ్ గారు దేవుడు కదూ, దేవుడు కదూ, ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా, ఇక్కడున్నావా? ఓ వీళ్ళ, నాకు తెలియని వాళ్ళన్నావే. బావా, వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో ఏమయ్యారో చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి, ఏమిటా మాటలు? బావా, ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటికి రా చెప్తాను. జ్యోతి, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా అన్నది? ఏమిటా? ఆవిడ గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి, కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు. కావాలంటే రుజువు చేస్తాను. సరే పద. నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద్ పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లికి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా. ప్రభు దయవల్ల బాగానే ఉంది. ఫాదర్, 4 ఏళ్లకు పూర్వం సంధ్య అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది. అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఫాదర్. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రుడు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఏ మినిట్. బావా, తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులో ఒప్పింది ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది పాపం.
ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. వారెవరు? డాడీ అని చెప్పండి. రా బాబు. గురు కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం ఏమిటి? మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేడ కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. గురు మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రీ అయిపోతుంది. ఆ కళ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ పిట్టని పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు సారీ. అంత గురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు. పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం కళ్ళలా ఉంటుంది. ఇష్టమన్న కళ సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపావుల తోట మీద నిలబడి బుసగొట్టింది. కష్టమంది. చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్ట కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను రాని శవతం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడ ఉంది, తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగొణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటా చుంకి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. మీ కొత్త కాపురం బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావా? పోషానా? నో అదే వస్తున్నారమ్మా. 5,000 ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షట్ అప్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? నో జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. రెండు చూపిస్తే గ్లాడ్ టు మీట్ యూ. అను, గ్లాడ్ టు మీట్ యూ. మైండ్ రండి. బామ్మ, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, ఓట్ చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా.
కాపురంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు, 2 వేప మండలు పుచ్చుకొని దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తా. వీటు సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమే లేదు. మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది, ఆ రప్పాన్ డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలడిందే. వట్టి ముద్ర చిప్ప. చదువా సంస్కారం? ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. ఈయన కూడా మీతో మాడిపోను. ఓటి నిన్ను పట్టడం వద్ద చెయ్య. ఏమిటి అవతారం? తంజావూరు బొమ్మలాగా చేయి చేయి ఉంటూ వచ్చావు. అని దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డాయా? తన్నాడండి. 3 జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దీనికే. ఓ మూల కృష్ణారామాన్ని కూర్చో. కమందారు బాగున్నావే? ఈ చక్రం మండిపోను, నన్ను ఎక్కిరిస్తున్నావంటే. అమ్మో అమ్మో, పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా? కొరివే. మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతోంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి బంతాడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తెచ్చుకున్నాను. పడి మేస్తుంది తాగా. ఇది పడ ఇదమ్మా తయారు. మనం వెళ్దాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కాదు. ఇప్పుడిప్పుడు స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు. ఆ 3వ వాడే ఒక్కటైన ఆ ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కాలేదా? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మా లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు. ఏం పాప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కానీ పాలు అమ్మా. పాలు పట్టడానికి కళ్ళ మీద పెట్టిందని నేను ఆగలా. మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవుడు నన్ను గంట పేరు లెక్కిపోయారే. పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాల బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు వెతవ.
ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం వాడి పాల కోసం తన అందాన్ని బలి చేయలేదు. ఎవరో కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, నీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను బాధ పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి పుట్టిన ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు idiot. Scoundrel. అరే మధు, చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూజు పడిన సాంప్రదాయాన్ని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాళిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉందుకురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్లాగా ఉందుకురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా. దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1, 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్య భర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా, నీ చర్మం ఒలిచి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఏయ్,